నమస్తే. రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డు దారులకి, కొత్త రేషన్ కార్డు కావాలనుకుంటున్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో గతంలో రేషన్ కార్డు కావాలంటే ఎట్లా, కొత్త రేషన్ కార్డు కోసం ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, సో ఉన్నటువంటి రేషన్ కార్డులో కొత్త పేర్లను ఎలా చేర్చుకోవాలి, ఆ రేషన్ కార్డులో ఆ సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల యొక్క పేర్లు కనుక తొలగించుకోవాలంటే ఏం చేయాలన్నటువంటి దానిపైన ప్రభుత్వం నుంచి గతంలో ఎటువంటి సర్క్యులేషన్స్ లేవు, ఎటువంటి రేషన్ కార్డులు ఇచ్చినటువంటి దాఖలు లేదు. కానీ ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో రేషన్ కార్డులని ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఒక నిశ్చయించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ప్రచారం కూడా కల్పించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ కార్డు లేనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు సౌకర్యాన్ని, రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేటువంటి సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించడం జరిగింది. సో ఇప్పటికే 3 దఫాలుగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇక గతంలో అంటే 10 సార్లు మీ సేవ చుట్టూ, అలాగే పంచాయతీ ఆఫీసుల చుట్టూ, మరో పక్కన మండల కార్యాలయాల చుట్టూ తిరిగినటువంటి పరిస్థితి, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ కూడా కాళ్ళు అరిగేలాగా తిరిగినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కానీ ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు జారీ చేయాలన్నటువంటి ఒక ముమ్మరమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో చాలా మంది రేషన్ కార్డుదారులందరూ కూడా గందరగోళానికి గురవుతా ఉన్నారు. ఎందుకోసం అంటే దీనికి ఏమైనా టైం పీరియడ్ ఉన్నది కావచ్చేమో, మనం ఈ డేట్ లోపట్లే అప్లై చేసుకుంటే మాత్రమే వస్తుంది కావచ్చు అని చెప్పేసి కొంత గందరగోళానికి గురవుతా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా గందరగోళానికి గాయ కావాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఆయా జిల్లా కలెక్టర్లకు కూడా జారీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా రేషన్ కార్డు లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ సంబంధిత పత్రాలతోటి మీ సేవ కార్యాలయంలో ఉన్నటువంటి ఆ ఫామ్ను నింపి మీ సేవ సెంటర్లో ఇచ్చి మనం దరఖాస్తు చేసుకున్నట్టు అయితే ఉంటే అది ఆటోమేటిక్గా ప్రభుత్వ దృష్టికి వెళ్తుంది. దీన్ని పరిశీలించినటువంటి అధికారులు రేషన్ కార్డులు ఎప్పుడు మంజూరు చేయాలన్నటువంటి దానిపైన వాళ్ళు నిర్ణయించుకుంటారు. సో ఇప్పటికీ మీ సేవ కార్యాలయాలు ఎక్కడ చూసినప్పుడు కూడా, గ్రామాలలో సైతం, అలాగే హైదరాబాద్ నగరంలో ఏ మీ సేవ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా పెద్ద ఎత్తున కూడా బారులు తీరినటువంటి జనాలే కనబడతా ఉన్నారు. మనం అడుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు చెప్తున్నటువంటి సమాధానం ఏంటిదంటే, సో ఇప్పుడు టైం పీరియడ్ ఉండట, ఈ నెల చివరి కల్లా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలట. మన దరఖాస్తు చేసుకున్నటువంటి ఈ రిసిప్ట్ ఏదైతే మీ సేవలో ఇచ్చేటువంటి రిసిప్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిసిప్ట్ను కలెక్టర్ ఆఫీసుల్లో మళ్ళీ సబ్మిట్ చేయాలన్నటువంటి ఒక ప్రచారంతో వాళ్ళందరూ కూడా గందరగోళానికి గురై, మాది కావాలి, ఇంత రాత్రి అయినప్పుడు కూడా మీ సేవ దగ్గర వాళ్ళు అందరూ కూడా కాపలా కాస్తా ఉన్నారు. మీ సేవ సెంటర్లో అర్ధరాత్రి వరకు సైతం కూడా జనాలే ఉంటా ఉన్నారు. ఒక పక్కనే సర్వర్లు డౌన్ అవుతా ఉన్నాయి. ఎందుకంటే మీ సేవలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా లక్షల సంఖ్యలో ఉన్నారు, వేల సంఖ్యలో కాదు, లక్షల సంఖ్యలో ఉన్నారు. ఒక పక్కనే కొత్త రేషన్ కార్డుల కోసం లక్షల సంఖ్యలో ఉంటే, ఉండేటువంటి రేషన్ కార్డులు సుమారుగా 7-8 సంవత్సరాల కానించి రేషన్ కార్డులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు గత సర్కారు. సో ఇప్పుడు ఆ యొక్క రేషన్ కార్డులు అంటే పెళ్లి అయినప్పుడు వచ్చినటువంటి రేషన్ కార్డు వాళ్ళకు ఒకరో ఇద్దరు పిల్లలు అయ్యాక మళ్ళీ వాళ్ళ పేర్లు కనుక కొత్త రేషన్ కార్డులు ఎక్కించాలి. భార్య భర్తలు ఉన్నటువంటి ఆ రేషన్ కార్డులో ఇద్దరు పిల్లలు కూడా పేరు యాడ్ చేయాలి. కాబట్టి వాళ్ళు కూడా లక్షల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళందరూ సైతం కూడా ఆ రేషన్ కార్డులో ఆ కుటుంబ సభ్యుల పేర్లని ఎక్కించుకోవడం కోసం వాళ్ళు కూడా మీ సేవల చుట్టూ తిరుగుతా ఉన్నారు. మరో విషయం ఏంటిదంటే, ఇక్కడ ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి దేనికోసం వస్తుందంటే, ఒకవేళ కనుక భార్య భర్త అంటే కొత్తగా పెళ్ళైనటువంటి జంట ఏదైతే ఉంటుందో దాంట్లో ఆ సంబంధించినటువంటి వ్యక్తి పేరు వాళ్ళ అమ్మ నాన్న రేషన్ కార్డులో, అలాగే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి పేరు వాళ్ళ ఫ్యామిలీలో యాడ్ అయి ఉన్నట్టయితే ఉంటే, ముందుగా వీళ్ళు చేయాల్సినటువంటి అంశం ఏంటిదంటే, దాంట్లో ఉన్నటువంటి రేషన్ కార్డులో ఉన్నటువంటి పేరు, మరో పక్కన అబ్బాయి ఉన్నటువంటి ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి పేరును ముందుగా తొలగించుకొని మీ సేవకు వెళ్తేనే అది అప్రూవ్ అవుతుందట. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. ముందుగా రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు ఎవరైతే కావాలనుకుంటా ఉన్నారో వాళ్ళ యొక్క పేరు ఉన్నటువంటి రేషన్ కార్డులో ముందుగా పేరు కొట్టివేయాలి. లేకపోయినట్టయితే ఉంటే, అది కొట్టేటట్టయితే ఉంటే మళ్ళీ ఇప్పుడు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వ్యక్తుల యొక్క ఆధార్ కార్డును కనుక మనం దాన్ని స్కాన్ చేసి ఆ ప్రభుత్వ వెబ్సైట్లో కనుక మళ్ళీ ఒకసారి పరిశీలించినట్టయితే ఉంటే, సో వీళ్ళకి ఆల్రెడీ రేషన్ కార్డులో పేరు ఉంది కదా అన్నటువంటి ఆ సంబంధించినటువంటి సమాచారం ప్రభుత్వం దగ్గరికి వెళ్తుంది. కాబట్టి అది రిజెక్ట్ అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. అందుకోసమని దయచేసి ఒకసారి ఈ సంబంధించినటువంటి అంశాన్ని, కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వ్యక్తులు ముందుగా
ఈ సంబంధించినటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగా మీ ఆ పేరును కొట్టేసుకోరు. ఒకవేళ కనుక ఆ పేరును కొట్టేసుకొని ఈ పేరును కొట్టేసిన తర్వాత అది పోయి ఇది పోతుంది అన్నటువంటి గందరగోళం, ఇది కూడా కొంత ఆందోళన ఉంది. సో ఏది కాదు, ప్రభుత్వ వర్గాలు కూడా అదే చెప్తా ఉన్నాయి. మీరు ఖచ్చితంగా రేషన్ కార్డు కావాలంటే మాత్రం ముందుగా ఆ పేర్లలో మీరు తొలగించుకున్నట్టయితే మీకు అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఒక పక్కన చెప్తా ఉన్నారు. కాబట్టి ముందుగా దీన్ని గ్రహించాలి. ఇక రెండో విషయానికి వచ్చినట్టయితే కుటుంబ సభ్యుల యొక్క పేర్లు ఏ విధంగా యాడ్ చేసుకోవాలి. సో ఆ సంబంధించిన కుటుంబంలో ఒక సంబంధించినటువంటి వాళ్ళ బాబు పేరు కనుక యాడ్ చేయించుకోవాలంటే ఆ బాబుకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు అండ్ పాత రేషన్ కార్డు సంబంధించినటువంటి ఆ నెంబర్ని, ఆ పాత రేషన్ కార్డు సంబంధించినటువంటి ఆ పేపర్ని తీసుకుపోయి అది మీ సేవలో వాళ్ళు స్కాన్ చేసుకుంటారు. దాని తర్వాత ఎవరైతే యాడ్ కావాలో ఆ సంబంధించినటువంటి వ్యక్తి ఎన్ని సంవత్సరాలు ఏంది, వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్ ఏంది అనేది ఆ సంబంధించినటువంటి రేషన్ కార్డులో ఆటోమేటిక్గా యాడ్ అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. సో ఇది ఎప్పటి వరకు ఉంటుంది అన్నటువంటి గందరగోళం. ఇది ఎప్పటి వరకు అనేది కాదు, ఇది నిరంతర ప్రక్రియ అంటూ ప్రభుత్వ వర్గాల నుంచి చెప్తా ఉన్నాయి. మీరు ఎక్కడ కూడా మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. మీకు రేషన్ కార్డు కావాలనుకున్నటువంటి వ్యక్తులు ఈ రోజు, ఎందుకంటే చాలా ఏళ్ళ తర్వాత రేషన్ కార్డులకి మోక్షం కలిగింది కాబట్టి ఇప్పుడు మీరు చాలా మంది కూడా మాకు రేషన్ కార్డు ముందుగా దరఖాస్తు చేసుకుంటే ముందుగా వస్తుంది కదా అన్నటువంటి ఎక్కడ కూడా మీరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా మీరు ఆ సంబంధించినటువంటి మీ సేవలో ఇంకో 10 రోజుల తర్వాతనో 15 రోజుల తర్వాతనో కొంత ఖాళీ అవుతుంది. కాబట్టి అప్పుడు మీరు చేసుకునేందుకు అటువంటి టైం చూసుకోండి. కానీ ఒకరి మీద ఒకరు పడి తోసుకొని కొట్టుకొని అక్కడ ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఇది చాలా రోజులుగా జరుగుతుంది అని చెప్పేసి ఇది నిరంతరమైనటువంటి ప్రక్రియ అంటూ ఒక పక్కన అధికారులు సైతం కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు ఎక్కడ కూడా టెన్షన్ పడకండి. మీకు టైం ఉన్నప్పుడు మీరు చేసుకోండి. సరే ఒకవేళ కనుక మీరు ఒకటేసారి అందరికీ కావాలి అన్నటువంటి సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మీ సేవలో ఇదే పరిస్థితి ఉంటుంది. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మీ సేవ దగ్గర కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సర్వర్ కూడా డౌన్ అయిపోతుంది. ఒక పక్కన టెక్నికల్ ఇష్యూస్ రావడం ద్వారా మరి మరొకసారి అది గందరగోళమైనటువంటి పరిస్థితికి పోతుంది. ఇప్పటికే ప్రజాపాలనలో దరఖాస్తులు ఇవ్వడం జరిగింది రేషన్ కార్డు కోసం. మరో పక్కన కులగరకు సంబంధించినటువంటి దాంట్లో మాకు రేషన్ కార్డు లేదని అప్లై చేసుకోవడం జరిగింది. దాని తర్వాత గ్రామ పంచాయతీలో రేషన్ కార్డు కోసం ఫామ్ అని చెప్పేసి మళ్ళీ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పటికీ 3 సార్లు అయిపోయింది. మళ్ళీ తిరిగి మళ్ళీ మీ సేవ కాడికే వచ్చింది. ఇక మీ సేవే ఫైనల్. మీ సేవలో ఇచ్చేటువంటి మీ దరఖాస్తే ఇప్పుడు ఫైనల్ అయినట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి మీ సేవలో రేషన్ కార్డు లేనటువంటి వ్యక్తులు, అలాగే కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వ్యక్తులతో పాటు ఉన్నటువంటి రేషన్ కార్డులో వాళ్ళ యొక్క పేర్లు యాడ్ చేసుకోవాల్సినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ సేవకి వెళ్ళి మీరు ఎక్కడ కూడా మళ్ళీ మండల కార్యాలయంలో లేకపోతే కలెక్టర్ ఆఫీస్లో మీరు ఇవ్వాల్సినటువంటి కాగితాలు ఇవ్వాల్సినటువంటి పనేం లేదు. మీరు నేరుగా పోయి మీ సేవలో అప్లికేషన్ పెట్టుకుంటే అది ప్రభుత్వ దృష్టిలో పరిశీలనకు వెళ్ళేటువంటి అవకాశం కనబడతా ఉంది. దయచేసి దీన్ని గమనించండి. మీరు ఎక్కడ కూడా మీ సేవల చుట్టూ బారులు తిరిగి, ఇప్పటికి కూడా హైదరాబాద్లో అయితే చాలా చోట్ల మొత్తం అంతా కూడా బారులు తీరిలు. ఇక ఇక్కడ హైదరాబాద్లోనే ఈ విధంగా ఉంటుందంటే గ్రామాలలో తీరే విధంగా ఉంటుందో మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇది నిరంతరమైనటువంటి ప్రక్రియ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.